సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరమును నీవైనవి తండ్రి. ఆమేన్. గాను దేవునికి మహిమ కలుగునట్లు మనమందరం కలుసుకొని లేచి నిల్చుండి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు 97వ కీర్తన శ్రీ రక్షకుని నామం కీర్తించి కొలువుడి. All hail the power of Jesus' name. లేచి నిల్చుని పాడు. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి, కీర్తించి కొల్వుడి. కిరీటముంచి చాటుడి. రాజాది రాజా పరేషు హాత సైన్యమా మీ రాజు యనే, మీ రాజు ఈయనే. కిరీటముంచి చాటుడి. రాజాది రాజా నరులారా మీకోసము సావును నందెను. సావు
శరణ్యుడియనే కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాది రాజాది రాజా పరంబు నందు యేసుకు కిరీటముంచుచు కిరీటముంచుచు హర్షంబుతో కీర్తింతుము శ్రీరాజా రాజా రాజా రాజాది రాజాది రాజా. కూర్చుందాం. నుండి 84వ సంకీర్తన కోరహు కుమారులు రచించినది. మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 84వ కీర్తన కోరహు కుమారుల రచన. సైన్యములకు అధిపతియగు యెహోవాని నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు జనులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందొచ్చు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవా మా కేడెమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించును గాక. శ్రీ ఏడియ లింకన్ గారు ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రార్థిస్తారు. ఆ తర్వాత శ్రీ ఎం ప్రభుదాస్ గారు పరిశుద్ధ లేఖనాన్ని చదివింపిస్తారు. ప్రార్థించుకుందామండి. మహోన్నతమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఆయన ఈ ఆదివారపు దినమున ఈ ప్రశస్తమైన ఉదయకాలంలో ఈ ముఖదర్శనము చేసుకున్నట్టుగా ప్రభువా, మేమందరం మీ ఆలయంలో భూమికి కూడి ఉండగా మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, మరి ఈ ఆదివారం నాడు మేమందరం నాయనా ఎంతో ఆసక్తితో నీ మందిరంలో నిన్ను ఆరాధించవాలనని వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, మేమందరము నీ కుమారులము కుమార్తెలము. మేము చేయు ప్రతి కార్యములో ప్రభువా మీరు మాకు చూపించిన కృపలన్నిటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో
ఈ ప్రత్యేకమైనటువంటి తరుణంలో నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం నాయన మీ మహిమార్థమై ఈ ఆరాధన మహా గంభీరముగా జరిగించుకోమని బ్రతిమాలుకొనిచున్నాం. నాయన యేసయ్య, మరి గత కాలంలో ప్రభువా మీరు చూపించిన కృప వాత్సల్యతను బట్టి, ఆదరించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన చాలా నెలలుగా సంఘములు మూయబడి, చాలా నెలలుగా నాయన ఆరాధనలను జరుపుకోలేని పరిస్థితి గుండా మేము ప్రయాణించి ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని వదలక నిత్యము నడిపించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, పోషించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మరి ఎంతోమంది నాయన మరి ఈ పాండమిక్ సమయంలో నాయన మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు, మరి ఎన్నో రకాలైనటువంటి నాయన పరిస్థితుల గుండా ప్రయాణం చేసినప్పుడు వారిని మీరు దీవించిన విధానాన్ని బట్టి, ఆశీర్వదించి నాయన ఆదరించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఈ పాండమిక్ సమయంలో ప్రభువా మరి ఈ కష్టకాలంలో మీ బిడ్డలను మీరు కాచి కాపాడి సంరక్షించి మీరే మహిమ పొందినారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రతి నిత్యము మీరు నడిపించిన విధానాన్ని బట్టి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీ కొరకు ప్రతిష్టపరచుకొని మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మీరు మా యొక్క పరిస్థితిని మాకు ఈ పాండమిక్ ద్వారా చూపించినందుకు కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మేము నీ ముఖ దర్శనం చేసుకున్నటకు, నీ మీద నిత్యం ఆధారపడుటకు, నాయన మీరే మా జీవాధారం అనేటువంటి విషయాన్ని మేము మరొకసారి గుర్తు చేసుకున్నటకు ప్రభువా మీరు మాకు చూపించినటువంటి ఈ సమయాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పాండమిక్ ద్వారా ప్రభువా నాయన మరి మీరు మీ యొక్క కోపాన్ని నాయన ఈ మానవాళిపైన మరి నాయన తగ్గించి, మరి మీ చిత్తమైతే పాండమిక్ మొత్తాన్ని ప్రభువా మీరే నిర్మూలన చేసి మరొకసారి మానవాళ్ళు ఎంత ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మయంపరచుటకు నాయన మీరు సమయాన్ని దయచేసి మీరే మయం పొందమని వేడుకొంచున్నాం. ఎన్నో సంఘాలు ఇంకా వర్చువల్గానే నాయన ఆరాధనలు జరుపుకుంటున్నారు, ఫిజికల్గా జరుపుకోలేకపోతూ ఉన్నారు. వారి యొక్క ఆసక్తిని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకైతే నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి అవసరతను తీర్చమని నీ పాదముల చెంత గోజాడుతూ ఉన్నాం. నాయన ఈ సమయంలో ఎంతోమంది ఎన్నో కష్టాల గుండా నాయన మరి ఎన్నో మరి నాయన ఇక్కట్ల గుండా ప్రయాణం చేసి ఉన్నప్పుడు ప్రభువా మీరు ఆదరించారు. ఎంతోమంది వారు తమ ప్రియులను నాయన కోల్పోయి ఉన్నప్పుడు ఆ కుటుంబాలను ప్రభువా మీరు ఆదరించారు. అందును బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మరి ప్రత్యేకంగా మరి సంఘ జీవితంలో మీరు చూపించిన కృపలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘాన్ని మీరు ఆదరించిన విధానాన్ని బట్టి, సంఘ కాపర్లను మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి, స్టాండింగ్ కమిటీ వారిని మీరు దీవించిన విధానాన్ని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి, సంఘంలో నాయన మీరే మహిమ పొందుతూ ఉండగా నేను మేము మిమ్మల్ని కొనియాడచ్చు, మిమ్మల్ని నాయన స్తుతిస్తూ ఉన్నాం. మీ మార్గములను మాకు చూపించమని నాయన మీ యొక్క చిత్తాన్ని మాకు తెలపమని, నీ చిత్తానుసారముగా మేము నడుపుచుకొనుటకు మీరు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని నాయన మరి ఈ ఆరాధనలో ఈ సంఘములో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరిచిన విధానాన్ని బట్టి, ఈ సంఘాన్ని మీరు కట్టిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, తర్వాత జరిగేటువంటి ఆరాధనలన్నింటిలో ప్రభువా మీ సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఈ ఆరాధన మీ మహిమార్థమే మీరు జరిగించుకోమని నాయన మీ దాసుడు మరి ప్రభువా వాక్యాన్ని మాకు బోధిస్తూ ఉండగా నాయన వాక్యం ద్వారా మేము ఆదరింపబడుటకు, నాయన మరి ఎంకరేజ్ అవుటకు మీరు మీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని, ఈ ఆరాధన అంతా మీరే మీ మహిమార్థమై గంభీరంగా జరిగించుకొని మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరట బహువినయముగా అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమెన్. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-8 వచనాలు. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపవనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 147వ కీర్తన. నా యేసునామ శబ్దం ఎంతో ఇంపైనది. మొదటి 4 వచనం మాత్రమే. నా
Son of God, who, being the brightness of his glory and the express image of his person, దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనై ఉన్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ, బీయింగ్ ది గ్లోబల్ గ్లూమ్, ద యూనివర్సల్ క్రైసిస్, captivating crime, vertex viruses, raging racism, polluted politics, subtle social strata, sordid sex, and desperate dehumanization. This is the context in which we are existing. Above all, the impending novel coronavirus COVID-19 ఫ్లక్చుయేటింగ్ లైఫ్ సెట్టింగ్లో సరిహద్దులు లేని సంక్షోభాన్ని సంభవింపజేస్తున్న మహామారి కాంటెక్స్లో త్రియేక దేవుని మందిరం నందు అద్వితీయ దేవుని ఆరాధించి ఆశీర్వదింపబడుతున్న వర్షిపర్స్ అండ్ విట్నెసెస్, మరి ముఖ్యంగా ఈ స్కేలర్ సఫరింగ్ సారోఫుల్ సీజన్లో ప్రార్థన టీవీ క్రీస్తు స్వరాలు ఛానల్స్లో త్రియేక దేవుని ప్రత్యక్షతలు, ప్రభావం, ప్రసన్నత కొరకు వేచి ఉంటున్న వ్యూవర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రశస్త నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. డీహ్యూమనైజేషన్ ఆది కాండము నుండి కూడా ప్రారంభించబడిన ఈ హ్యూమన్ హిస్టారికల్ సిచ్యువేషన్ డీహ్యూమనైజేషన్. డాక్టర్ ఎంఎం థామస్, సెక్యులర్ స్కాలర్, ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. సాల్వేషన్ ఈజ్ హ్యూమనైజేషన్ అనగా ఆ స్కాలర్ వ్యూలో రక్షణ అన్నది మానవత్వంను ప్రదర్శించేది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కల్వరి శిల్వలో జరిగించిన ఆ రక్షణ విమోచన కార్యం, ఆ ఇంపాక్ట్ మన జీవితంలో ఏ రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే వీ షుడ్ బికమ్ ట్రూ హ్యూమన్స్. దట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ హ్యూమనైజేషన్. కానీ ఆది కాండం నుండి మనము గుర్తిస్తున్నప్పుడు డీహ్యూమనైజేషనే లోకంలో ప్రభావితం చేస్తుంది సృష్టిని, మానవులను కూడా. ఆలోచన చేయండి, ఈ డీహ్యూమనైజేషన్ అంటే మానవత్వ విలువలు కంప్లీట్గా సమసిపోయి కనీస విలువలు, స్పృహ కూడా లేని సమాజం, మినిమం కాన్షియస్నెస్ ఆఫ్ హ్యూమనైజేషన్ లేని సమాజం ఇది. అఫ్ కోర్స్ ఈ 2020లో పీక్లో కనిపించినప్పటికీ ఇట్ బిగాన్ ఎట్ ద వెరీ క్రియేషన్. ఆది కాండంలోనే డీహ్యూమనైజేషన్ అన్ని ప్రారంభించబడింది. మనకందరికీ తెలుసు, ఆది కాండం 3వ అధ్యాయంలో ప్రారంభించబడిన డీహ్యూమనైజేషన్. ప్రభునందు ప్రియులారా, ఆది కాండం 3వ అధ్యాయంలో ఏడమ్ అండ్ ఈవ్, ఏడమ్ అనే పదంనకు ఆ పేరునకు అర్థం మనకందరికీ తెలుసు, నరుడు అని, హ్యూమన్. ఆ హ్యూమన్ వాల్యూస్ అన్నీ పూర్తిగా డీహ్యూమనైజ్ చేసిన పర్సన్ ఫస్ట్ హ్యూమన్, ద ఒరిజినల్ హ్యూమన్. ఆ రోజు నుంచే డీహ్యూమనైజేషన్ ప్రారంభించబడింది అని పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. 2వ అధ్యాయం వరకు హ్యూమన్ వాల్యూస్ హై, 3వ అధ్యాయం నుండి హ్యూమన్ వాల్యూస్ ఆర్ లోయెస్ట్. అందుకే ఆ అధ్యాయంను ఫాల్ ఆఫ్ మ్యాన్ అంటారు. ఆదికాండం 3వ అధ్యాయంను ఫాల్ ఆఫ్ మ్యాన్. సిన్ ప్రవేశించింది
ఆ రోజు నుంచి డీహ్యూమనైజేషన్. ఫస్ట్ క్రైమ్ మనము ఆలోచించినట్లయితే కయ్యూను హేబేలును మర్డర్ చేయడం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఎంత క్రూయల్ క్రైమ్ ఇది. 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపాను. ద ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్స్. అసలు కయ్యూనును కనినప్పుడు ఈవ్ అంటే ఉమన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ మనుషుడు డీహ్యూమనైజ్ అయ్యాడు. అది రోజు రోజుకు ఇంటెన్సిఫై అవుతూ ఈ 2020లో హై రేంజ్లో మనం గుర్తిస్తున్నాం. బట్ ఇట్ బిగాన్ అట్ ద వెరీ క్రియేషన్ అన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. డీహ్యూమనైజేషన్తో సహజీవనం చేస్తున్నాం మనం. అది వాస్తవం, ర్యాండమ్ రియాలిటీ అన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నాట్ ఓన్లీ ఇన్ దిస్ డీహ్యూమనైజ్డ్ లైఫ్ సెట్టింగ్ బట్ ఆల్సో ఆల్ టైమ్ లైఫ్ సెట్టింగ్లో, ప్రతి జీవిత స్థితి శైలిలో దేవుడు మనకు అనుగ్రహించిన ట్విన్ వెపన్స్ను ప్రతి సందేశంలో నేను గుర్తు చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ ది సర్మన్స్, దట్స్ ఎ లైఫ్ ప్రాసెస్ టు హ్యావ్ ట్విన్ వెపన్స్. చూడండి, ప్రతి జీవిత శైలిలో స్థితిలో విశ్వాసులకు బైబిల్ దేవుడు అనుగ్రహించిన వేలియంట్ వెపన్స్, స్వర్డ్ which is word of God, sharper than any other two-edged sword. ఎటువంటి రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం కంటే షార్ప్గా ఉండేది దేవుని వాక్యం. రెండవదిగా ఒక టైటిల్ నేను ప్రేయర్కి ఆపాదిస్తున్నాను, సైరన్. ఈ సైరన్ అన్నది ఈ సీజన్లో ప్రతిరోజు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంతవరకు తగ్గినా కూడా అవి వింటున్నప్పుడంతా మనిషి జీవితంలో వింటున్న వారి హార్ట్లో వచ్చే ఆ బీట్ చాలా సాడ్. అది అయితే ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన సైరన్ విచ్ కెన్ సౌండ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ సౌండ్ ఇన్ ది హ్యూమన్ హిస్టరీ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పౌలు ప్రపోజ్ చేస్తున్నప్పుడు మనం ఎవరితో ఫైట్ చేస్తున్నామన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. ఆ సంగతి మనం ఎప్పుడు కూడా ఎక్కువ శ్రద్ధగా ఆలోచన చేయం. అది పౌలుకు లేక పౌలు రేంజ్లో ఉన్న విశ్వాసులకు సంబంధించిన సంగతిగా మనము ఆలోచన చేస్తుంటాం. కానీ పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రపోజ్ చేసిన హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఆ సర్వాంగ కవచమును పౌలు ఒకటొకటిగా ప్రపోజ్ చేస్తూ చివరన 2 ఆయుధములు 17వ వచనం, మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం. అది అల్టిమేట్. అది దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం, స్పిరిచువల్ స్వర్డ్ ధరించుకొనుడి. వాక్యమును ధరించుకొనుడి. ఆలోచన చేసినాం ఎప్పుడైనా అసలు ఇట్లాంటి ఆ స్పిరిచువల్ ఇన్సైట్స్ మన జీవితాల్లో ఉన్నాయని? నేను వాక్యమును ధరించుకున్న వ్యక్తిని అని చెప్పకపోతే మనం విశ్వాసులు కాదు. కారణం ఏంటంటే మనము ఫైట్ చేసేది ఆ ఎండేంజరింగ్ ఎనిమి. గమనించండి 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలం నందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. We are waging war against principalities and powers, rulers of darkness of this world, and above all, ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్ సెంటెన్స్, against spiritual wickedness in high places. Spiritual wickedness in high places.
ఒక విశ్వాసికి బిబ్లికల్ రేంజ్లో బిలీవర్ అని టైటిల్ చేయగలిగిన వ్యక్తికి ఉండే ఎనిమీస్ హ్యూజ్. ఎంత మంది ఎనిమీస్ అంటే, ఎన్ని రకాల ఎనిమీస్ అంటే, చుట్టూ శత్రువులతోనే జీవించేవాడు ఒక విశ్వాసి. ఆ సెంటెన్స్ మరీ చదువుతున్నాను నేను. అగెయిన్స్ట్ స్పిరిచువల్ వికెడ్నెస్ ఇన్ హై ప్లేసెస్. అసలు ఆ హై ప్లేసెస్లో ఫైట్ చేస్తున్న రేంజ్ మనకుందని. నేను ఎందుకు ఈ సంగతి మీకు గుర్తు చేస్తున్నానంటే, అన్లెస్ వీ హ్యావ్ దట్ ఫైట్ వీఆర్ నాట్ సపోజ్ టు బీ బిలీవర్స్. విశ్వాస జీవితం ఒక పోరాటం, విశ్వాస జీవితం ఒక పందెం అని స్పెషల్గా పరిశుద్ధ లేఖనాల్లో సూచించబడింది. అసలు ఆ పందెమే లేదే, ఆ పోరాటమే లేదే. మనకున్న పందెము మనకు తెలుసు, మనకున్న పోరాటం మనకు తెలుసు. మనకు పందెము పోరాటం కంటే ఆరాటం ఎక్కువ. చిన్నదానికి పెద్దదానికి ఎందుకో హైరాణ పడిపోతుంటారు. ఆరాటం ఆరాటం ఆరాటం. బైబిల్ అంటుంది పోరాటం. ఆ సంగతే గుర్తించాం మనం. ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు, కానీ రియాలిటీస్ నేను నాతో కలిసి మీకు గుర్తు చేయడానికి ఈ సందేశంను మనము ధ్యానిస్తున్నాం. ఈ సాడ్ సఫరింగ్ సీన్లో మనము ధ్యానిస్తున్న ఒక స్పెషల్ ఫీచర్ బిబ్లికల్ సర్మన్ ఏంటి అంటే లాక్డౌన్ అండ్ అన్లాక్. ఈ లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ అన్నది, ఈ సెక్యులర్ లాక్డౌన్ అన్లాకింగ్ అన్నది మనం 2020లో వింటున్నాం. ఒకవేళ 100 years బ్యాక్ ఎవరైనా విని ఉంటారేమో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు. ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ జరిగింది సెక్యులర్ సిచ్యువేషన్ కొరకు. కానీ బైబిల్లో లాక్డౌన్ అండ్ అన్లాకింగ్ ప్రపోజ్ చేయబడింది హ్యూమన్ హార్ట్ కొరకు. అది రెవల్యూషన్లో మనము ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నాం. నన్ను ఒకరు అడిగినారు, ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ సంగతి ఎందుకు మీరు పదే పదే కంటిన్యూ చేస్తున్నారు? నేను అంటున్నాను, దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం ఇన్ హ్యూమన్ లైఫ్. హృదయాన్ని లాక్ చేసేవాడు యేసుక్రీస్తు, హృదయాన్ని అన్లాక్ చేసేవాడు యేసుక్రీస్తు అని గుర్తించినప్పుడే అది ట్రూ బిలీవర్స్ లైఫ్. అసలు ఆయన నా హృదయాన్ని ఏమీ లాక్ చేయడు, నా హృదయంలో ఏది అన్లాక్ చేయడంటే దేర్ ఈజ్ నో పర్పస్ ఆఫ్ మెస్సయా ఇన్ మై లైఫ్. అందుకే ఆయన షూర్గా చెప్పిన మాట రెవల్యూషన్ 3:7, దీస్ థింగ్స్ సెత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ. ఈ పదములు ఆయనకొక్కనికే ఈ టైటిల్స్ మనం ఆరోపించవచ్చు. హీ దట్ ఈస్ హోలీ అండ్ నన్ ఈజ్ హోలీ, అండ్ హీ దట్ ఈస్ ట్రూ అండ్ నన్ ఈజ్ ట్రూ. అది ఫ్యాక్ట్. అది మీరు నేను ఏది అనుకున్నా, ఎలాంటి యోచన చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే నన్ ఈజ్ హోలీ అండ్ నన్ ఈజ్ ట్రూ ఫర్ షూర్. అందుకని యేసుప్రభు అంటున్నాడు, హీ దట్ had the key of David, the Messiah, he that openeth and no man shutteth, shutteth and no man openeth. తెలుగులో చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. వాట్ వాజ్ ది నీడ్ ఫర్ ది మెస్సయా టు లాక్ డౌన్ అండ్ అన్లాక్? వెరీ పర్పస్ ఆఫ్ ది మెస్సయా ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ టు లాక్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ హార్ట్స్ను గురించి అనేక సార్లు మనం ఆలోచన చేస్తుంటాం. అండ్ టు అన్లాక్ ది హార్ట్. దాని కొరకు మనము గుర్తిస్తున్న ఒక క్యాప్షన్ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మీకు. క్యాప్షన్ జెర్మయా 17:9, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం.
ఈచ్ టైం మనము గుర్తిస్తూనే ఉన్నాం, కానీ అందులో ఉన్న ఇంటెన్సిటీని ఎంతవరకు ఐడెంటిఫై చేస్తున్నామన్నది ఒక ప్రశ్న. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ద హార్ట్ ఈజ్ డిసైడ్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెడ్, హూ కెన్ నో ఇట్? ఈ ప్రశ్న చాలా రియల్ అండ్ ట్రూ. ఎందుకంటే హూ కెన్ నో ఇట్? ఆ హృదయము బహు మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ రీతిగా వ్యాఖ్యానించవచ్చు. దాన్ని గ్రహించుటకు నాకు ఇష్టం లేదు. దాని గురించి అసలు ఎందుకు, వై టు గో డీప్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం? బట్ ది ఓన్లీ ప్రాబ్లం ఇన్ ది స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాల్లో ఉండే ఒకే ఒక హ్యూమన్ క్రైసిస్ ఏంటంటే హార్ట్. ఆ హార్ట్ను లాక్ చేసేవాడు, అన్లాక్ చేసేవాడు యేసుక్రీస్తు. అది పరిశుద్ధ లేఖనాల్లో ఏ రీతిగా అని మనం ఆలోచించినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. సేమ్ లాంగ్వేజ్ రెవల్యూషన్ చూడండి, రెవల్యూషన్ 2:23లో సేమ్ లాంగ్వేజ్ ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం ఎగ్జాక్ట్ లాంగ్వేజ్. ఈ జెరమయా 19 and 10లో 17 and 10లో ఉండే ఆ లేఖన భాగం, దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. మనం ధ్యానిస్తున్న అంశం ఐ యామ్ దట్ ఐ యామ్. ఇర్మియా గ్రంథంలో ఐ యామ్, యెషయా గ్రంథంలో ఐ యామ్, ఫర్ దట్ మ్యాటర్ జెనసిస్లో ఐ యామ్. నేను లాస్ట్ టైం మీకు గుర్తు చేయడం జరిగింది, ఆంధ్రజ్యోతి యొక్క సండే కాలంలో నేను చూడడం జరిగింది. ఇంగ్లీష్లో స్మాలెస్ట్ సెంటెన్స్ ఐ యామ్. ఆఫ్ కోర్స్ లింగ్విస్టికలీ అది పాసిబుల్ ఏమో, కానీ నేను అంటున్నాను ఐ యామ్ అన్న సెంటెన్స్ కంటే పెద్ద సెంటెన్స్ లేదు. అది అల్టిమేట్ సెంటెన్స్, అది బిబ్లికలీ. ఆ ఐ యామ్ అనే ఆ సౌండ్లో పరిశుద్ధ లేఖనం అంతా కూడా డామినేట్ చేయబడుతుంది ఆ సౌండ్తో. ఆ సౌండే పరిశుద్ధ లేఖనం అంతట్లో వినిపించేది అని స్పష్టంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆది కాండంలోనే ప్రారంభించబడింది. గమనించండి, ఆది కాండం 1వ అధ్యాయం, ఫస్ట్ సెంటెన్స్, అండ్ దట్ ఈస్ ది అల్టిమేట్ సెంటెన్స్. ఆది కాండం 1వ అధ్యాయం, ఆది యందు దేవుడు. దట్స్ ఆల్ ది స్టోరీ ఆఫ్ ద బైబిల్. ఐ యామ్. ఎందుకు ఈ సంగతి మనం ధ్యానిస్తున్నామంటే, దావీదు తాళపి చెవిగలిగిన ఐ యామ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ సావరిన్ టు లాక్ అండ్ అన్లాక్ అవర్ లైఫ్స్. ఆది యందు దేవుడు, ఆ ఫస్ట్ సెంటెన్స్ అది ఐ యామ్ అని. ఆ సెంటెన్స్ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంది ఐ యామ్, ఐ యామ్ అండ్ ఐ యామ్. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్సోడస్ 3:14లో మోషే ద్వారా ఇశ్రాయేలులకు యెహోవా దేవుడు బయలుపరిచిన ఫైనల్ టైటిల్ ఐ యామ్ హ్యాత్ సెంట్ మీ అని చెప్పు. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, నువ్వు ఐ యామ్ హ్యాత్ సెంట్ మీ, ఉన్నవాడను అనువాడు నన్ను పంపించినాడు. ఆయన పేరే అది. ఆయన పేరు మాత్రమే కాకుండా ఆయన ఎగ్జిస్టెన్సే అది. ముందు నుంచి ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఉండబోవాడు. ఇంగ్లీష్లో మంచి లాంగ్వేజ్ ప్రకటన గ్రంథంలో హూ ఈజ్, హూ వాజ్ అండ్ హూ విల్ బి. హూ ఈజ్ ప్రజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాడు, హూ వాజ్ అండ్ హూ విల్ బి, అండ్ నన్ ఎల్స్. ఆయన ఒక్కడే
ఆదియు అంతంనై ఉన్నాడు, మొదటివాడు కనపటివాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు. ఎగ్జిస్ట్ అయ్యేది ఆయన ఒక్కడే. మనం వస్తుంటాం పోతుంటాం అని. వీఆర్ ఆల్ సొజర్నర్స్ ఆన్ ది ఎర్త్ అని మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా మనం గెస్, అతిథి వంటి వారం. పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా 39వ కీర్తనలో రాయబడింది, ఐఎమ్ జస్ట్ ఎ గెస్ట్. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుని కంటే హోస్ట్ లాగా పోజ్ చేస్తుంటాం మనం. హీ ఈజ్ ది హోస్ట్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ హ్యుమానిటీ, కానీ వీ వాంట్ టు బి ది హోస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. పోనీ ఎవరి కొరకో కాకుండా నా కొరకు నేను ఒక హోస్ట్ అని అనుకోవడమే రాంగ్ అది. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ అ సొజర్నర్ ఆన్ ది ఎర్త్. అంత మాత్రమే కాకుండా జస్ట్ ఎ గెస్ట్. కనుక ఈ మధ్యలో మన ప్రియులు మరణించిన సందర్భాల్లో ఈ సంగతి మనం గుర్తు చేసుకుంటాం. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ గెస్ట్ లైక్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ దే హ్యావ్ గాన్ టు ది హోస్ట్. దట్ ఈస్ ది బిబ్లికల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొకసారి ఐ యామ్ అనే ఆ వ్యక్తి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న లాకింగ్ అండ్ అన్లాకింగ్ సంగతిని గురించి మనం ధ్యానించడానికి మనము సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజెస్ ఈ సెర్మన్స్ కొరకు ఆల్ఫా ఒమేగా ఆల్మైటీ ప్యాసేజెస్. ఆల్ఫా ఒమేగా ఆల్మైటీ ప్యాసేజెస్. వాటిని రెవల్యూషన్లోంచి చాలా బ్రీఫ్గా సూచిస్తాను. అవసరం అనుకున్న వారు నోట్ చేసుకోవచ్చు రెఫరెన్సెస్. రెవల్యూషన్ 1:4, 1:8, 1:18, 2:8, 4:8, 11, 17, 21:6, 22:13. Concurrent verses 15:3, 16:5 and 7. ఈ లేఖన భాగంలో వ్రాయబడిన సంగతి, ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన సర్వాధికారి. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అసలు అదే హ్యూమన్ లైఫ్ సిచ్యువేషన్లో ఉండే ఒక డెస్టినేషన్ను సూచించే లేఖన భాగం ఇది. కాన్షియస్గానో అన్కాన్షియస్గానో ఇంచుమించు ప్రతి విశ్వాసి ప్రతిరోజు డెత్ను గురించి ఆలోచన చేస్తాడు. లేక ఏదైనా డెత్ ఇన్ఫర్మేషన్ చదివినా విన్నా కూడా తన మరణాన్ని గురించి ఆలోచన చేస్తాడని బైబిల్లో సూచించబడింది. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ప్రలాపించు ఇంటికి వెళ్ళడం మంచిది, కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మరణాన్ని గురించి ఆలోచన చేస్తాడు. నేను మరణాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి అని ఎంఫసైజ్ చేయడం లేదు, కానీ బైబిల్ ఎంఫసైజ్ చేస్తుంది, యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ డెత్ అండ్ మై డెత్ ఈచ్ టైం. అదే మనకు డెస్టినీని సూచించేది. ఆ డెస్టినీ కొరకు పూర్తి అధికారం కలిగిన వాడు. నేను ఇంతకుముందు ఒకసారి సూచించడం జరిగింది. దేవుడైన యెహోవా అన్నాడు, ఆ నిషేధింపబడిన ఫలంను తిన్న రోజు వస్తావు అంటే ఆ న్యూస్ ఇంపుగా లేవు. ఏ న్యూస్ ఇంపుగా ఉన్నాయంటే మీరు చెప్పండి, వండర్ఫుల్, చావనే చావరు, అదే కావాలి నాకు న్యూస్. బైబిల్లో ఉన్న న్యూస్ అంతా ఇదే, మీరు చస్తారు చావరు. అందుకని యేసు ప్రభు చచ్చిపోయింది. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. జీవించువాడు సజీవుడు. ఆయన చేసే లాకింగ్ అండ్ అన్లాకింగ్ గురించి మనము ధ్యానిస్తున్నాం. మీకు నేను పలుమార్లు గుర్తు చేసినట్లు యెషయా గ్రంథంలో ఉండిన ప్రాఫెసీస్ అనేకములు ప్రకటన గ్రంథంలో ఈకో అవుతున్నాయి. ఫండమెంటల్గా కీ ఆఫ్ డేవిడ్ ఐజాయా 22:22, రెవల్యూషన్ 3:7. ఆల్ఫా అండ్ ఒమేగా ప్యాసేజెస్ ఐజాయా 41:6, 43:10, 44:6, 48:12.
అవి ఇంతకుముందు ప్రకటన గ్రంథంలో సూచించబడిన సంగతులు. ఆఫ్ షూట్ ఆఫ్ డేవిడ్, ఐజాయా 11:1, రెవల్యూషన్ 22:16. న్యూ నేమ్, ఐజాయా 62:2-4. న్యూ థింగ్స్, ఐజాయాలో రాయబడినవి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాలు. న్యూ క్రియేషన్ ఐజాయాలో రాయబడింది. కనుక ఐజాయాలో ఉన్న ఈ ఎకోస్ అన్ని రెవల్యూషన్లో ఉన్నాయి. ఐజాయా మాత్రమే కాకుండా ఆది కాండంలో ఫస్ట్ సెంటెన్స్ నుంచి ఉన్న ఎకోస్ అన్ని ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. నేను అందుకనే మీకు గుర్తు చేస్తుంటాను, అసలు హ్యూమన్ ఫెనామినాలజీ అంతా కూడా రెవల్యూషన్లో, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అది ప్రకటన గ్రంథంలోనే మనము గుర్తిస్తాం. గమనించండి, 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, నువ్వు చూసిన వాటిని పాస్ట్, ఉన్న వాటిని ప్రజెంట్ అండ్ కలగబో వాటిని ఫ్యూచర్. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉండే సందేశ సారాంశం అంతా కూడా ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఉందన్న సంగతి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథంలో లాస్ట్ టైం నేను సూచించిన లేఖన భాగాన్ని తప్పక చూడాలి. అది చూసినప్పుడైనా మనకు అవగాహన వచ్చే అవకాశం ఉంది. చూడండి, యోబు 25, 4వ వచనం. నరుడు, మ్యాన్, హ్యూమన్, దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? హౌ కెన్ ఎ మ్యాన్ బికమ్ రైచస్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్? మహాజ్ఞానులు వీరు. యోబులో ఉన్న ఆ యోబుతో సహా ఫ్రెండ్స్ వారందరూ ఆ విజ్డమ్లో టాప్ అని. కాంటెంపరీ విజ్డమ్ కాదు, ఈ రోజు వరకు యోబు గ్రంథంలో ఉన్న విజ్డమ్ లిటరేచర్ మరొక విజ్డమ్ లిటరేచర్లో లేదు. యోబులో యూనివర్స్లో ఉండిన విజ్డమ్ అంతా కూడా చాలా స్పష్టంగా ప్రత్యక్షపరచబడింది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు. ఇదే ప్రాబ్లం, స్త్రీకి పుట్టినవాడు, ఈవుకు జన్మించిన హ్యూమన్ రేస్, ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అందుకనే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే సత్యస్వరూపి. కనుక ఆ పరుషుడు, ఆ సత్యస్వరూపి, ఆల్ఫా అండ్ ఒమేగా, ఆల్మైటీ, who is, who was, and who is to come. He is the sovereign authority to lock and unlock our lives. ఈ సెక్యులర్ లాక్డౌన్ జరుగుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు యుఎస్లో మళ్ళీ ప్రారంభించబడింది, ఫ్రాన్స్లో, యూరోపియన్ కంట్రీస్లో సెకండ్ వేవ్ వచ్చింది, కంప్లీట్ లాక్డౌన్ కూడా ప్రారంభించబడింది. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. అట్లాంటి వైరసెస్ కోటి రాని కానీ మనకుండే ప్రాబ్లం, ఇఫ్ వీ సబ్మిట్ అవర్ హార్ట్స్ టు ద మెస్సయా, ఇఫ్ హీ బిగిన్స్ టు లాక్ అండ్ అన్లాక్ అవర్ హార్ట్స్, దట్స్ ఆల్ ది ప్లెజెంట్ లైఫ్, దట్స్ ఆల్ ది ప్లెజర్ లైఫ్, అండ్ దట్ ఈస్ ది పవర్ఫుల్ లైఫ్. ఆ లైఫ్ కొరకు హీ గేవ్ హిజ్ లైఫ్. అందుకనే సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి. రెవల్యూషన్ గురించి మరొకసారి నేను గుర్తు చేయాలని ప్రేరేపింపబడి ఉన్నాను. కారణం ఏంటంటే, ఇది వాటర్ షెడ్ ఆఫ్ ఆల్ హిస్టరీ ఆఫ్ లిటరేచర్ అండ్ హ్యుమానిటీ. మానవ చరిత్రకంతటికి, మానవ సాహిత్యం అంతటికి సముద్రం ఇది. ప్రకటన గ్రంథం ఒక మహాసముద్రం, ఓషన్ ఆఫ్ ఎ రికార్డ్. ఈ ప్రకటన గ్రంథంపై ఉన్న వ్యాఖ్యానం, ప్రకటన గ్రంథంను చదువుతున్న స్టూడెంట్స్ హై ఇన్ హ్యూమన్ హిస్టరీ. అది కూడా ఒక న్యూస్ పేపర్లోనే నేను చూడడం జరిగింది. ఈ రోజు వరకు ప్రకటన గ్రంథంను చదివిన వారు ప్రపంచంలో హై. ఈ రోజు వరకు ఆ ప్రకటన గ్రంథంలో ఉండిన హిస్టరీ ఈజ్ హై. అందుకే రెవల్యూషన్ అని దానికి పేరు. దైవ ప్రత్యక్షత, అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఎంత మంచి దేవుడు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు, చూపిస్తున్నాడు మనకు. ప్రత్యక్షత అంటే షోయింగ్, మేనిఫెస్టింగ్.
నిన్ను నన్ను ప్రకటన గ్రంథంలో మేనిఫెస్ట్ చేస్తున్నాడు ఆయన, మంచివాడు కాబట్టి. ఆయన మంచితనకు అవధులు లేవు. మంచి అంటే ఆయన ఒక్కడే, వేరు మంచి ఎక్కడుంది? ఎక్కడ లేదు. కనుక దానికి లిమిట్లెస్. ఆయన గుడ్నెస్ అండ్ మర్సీ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయన కృప నిరంతరము. ఆయన మంచితనము అసలు వ్యాఖ్యానించడానికి లాంగ్వేజెస్ అన్నీ కలిపితే ప్రపంచంలోని లాంగ్వేజెస్ మాటలు చాలు. నేను అంటున్నాను, ఆయన కల్వరి శిలువలో మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడై రెండవ రాకడలో రాబోతున్నాడు. వీటన్నిటి యొక్క సమ్మరీ ఏంటంటే నిన్ను నీకు, నన్ను నాకు చూపించేది. నిన్ను లాక్ చేయడం, అన్లాక్ చేయడం, నన్ను లాక్ చేయడం, అన్లాక్ చేయడమే ఆయన మినిస్ట్రీ. అందుకనే దావీదు తాళపు చెవి వాడు. దావీదు నెక్స్ట్ సీజన్లో మనం ధ్యానించబోతున్నాం. దావీదు వంశమందు, దావీదు పట్టణమందు, దావీదు చిగురు, దావీదు తాళం చెవి వాడు, దావీదు రాజ్యంను స్థాపించడానికి వచ్చిన దావీదు కుమారుడు. ఆయన గురించి నెక్స్ట్ సీజన్లో ధ్యానించబోతాం. ధ్యానించడం వరకు పర్ఫెక్ట్ మనం, కానీ ఆ ధ్యానమును మన జీవితాల్లో రెలవెంట్ చేసుకున్న దగ్గర టోటల్ ఫెయిల్యూర్. అసలు ఆ స్పృహ మనకుందా? ఈ మెస్సాయ నన్ను లాక్ చేసినాడు ఎప్పుడైనా అని. ఆయన లాక్ చేస్తే ఎవరు అన్లాక్ చేయలేరన్న గ్రేట్ హోప్ మనకుందా? ఆయన అన్లాక్ చేస్తే ఎవరు లాక్ చేయరు. ఆ స్పృహ, ఆ స్పర్శ మన జీవితాల్లో అనుభవించడమే బిబ్లికల్ సర్మన్. అందుకనే నేను ఎంఫాటిక్గా ఈ సంగతులు మీకు గుర్తు చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, రెవల్యూషన్ అంటే అన్వైలింగ్, ముసుగులో ఉన్న సాహిత్యంను ప్రత్యక్షపరిచేది రెవల్యూషన్. రెవెల్యూ లాటిన్లో, గ్రీక్ భాషలో అపోకలిప్సిస్ అంటే కన్సీల్డ్ ఈజ్ రివీల్డ్, క్లోజ్డ్ ఈజ్ డిస్క్లోజ్డ్, లాక్డ్ ఈజ్ అన్లాక్డ్. మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మిస్టరీ ఈజ్ మేనిఫెస్టెడ్ త్రూ విజన్స్, నంబర్, సింబల్స్. 15 విజన్స్ ఉన్నాయి. 7 అనే నంబర్ నేను నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ కంకార్డెన్స్లో అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 54 టైమ్స్ అనింది. కానీ కొందరు 57 కూడా ఉన్నాయి అని నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్ అయింది, ఎక్సైట్మెంట్ అయింది. నేను చెప్పిన ఒక సంగతిని సెర్చ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఐ వాంట్. వింటున్న వ్యూవర్స్ అండ్ లిజనర్స్, నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు బైబిల్ అంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్ త్రూ మై సర్మన్స్. అది జరగాలి, అది ఆశించినాను, నాతో స్పందించినారు. కానీ ప్రకటన గ్రంథంలో అల్టిమేట్ అని చెప్పడానికి నో ఇంటర్ప్రిటేషన్. ఇది కంప్లీట్ అని ప్రకటన గ్రంథం విషయంలో చెప్పడం అసాధ్యం. ఫర్ దట్ మ్యాటర్ పరిశుద్ధ లేఖనాలకు ఇంటర్ప్రిటేషన్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి అసాధ్యం. ఒకరొకరు ఒక్కొక్క రీతిగా వ్యాఖ్యానిస్తారు. కానీ ఒక సూత్రం అయితే ఉంది, పరిశుద్ధాత్ముడు వ్యాఖ్యానించేది పర్ఫెక్ట్ అని లిజనర్స్కు తెలుస్తుంది. ఎవరికి? పరిశుద్ధాత్మ చేత ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమార్తెలైందురు. సో ఇది హోలీ స్పిరిట్ ప్రాంప్టింగ్ సర్మనా కాదా అని గుర్తించేవారు ఎవరంటే దోస్ హూ ఆర్ గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. సో ది ఎంటైర్ ఎపిసోడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ ఇన్ ది గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ప్రకటన గ్రంథం రాసినప్పుడు పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడనై ఉండగాను. కనుక ఈ ప్రకటన గ్రంథంలో అనేక సంగతులు ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే సూచిస్తున్నాను. సెంట్రల్ ఫిగర్ ఈజ్ ది ల్యాంబ్. 30 టైమ్స్ రాయబడింది, 27 టైమ్స్ ఇన్ రెవల్యూషన్ అండ్ 3 టైమ్స్ ఇన్ ది జోహనైన్ థాట్. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం 5 బుక్స్ను జోహనైన్ థాట్ అండ్ జోహనైన్ లిటరేచర్ అంటారు. జోహనైన్ లిటరేచర్లో మాత్రమే గొర్రెపిల్లని గురించి ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ ఐజాయా, ప్రైజ్ ద లార్డ్, ఇట్ ఈజ్ ఇన్ ఐజాయా 53, వదకు తేయబడిన గొర్రెపిల్ల. ఎంత గొప్ప ప్రవక్త ఐజాయా. మెసానిక్ మిస్సెస్ అన్నీ ఐజాయా ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడంటే వాట్ అ సెలెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ ఐజాయా. మేజర్ ప్రాఫిట్స్లో మెగా ప్రాఫిట్ ఐజాయా. 66
చాప్టర్స్లో 66 బుక్స్లో ఉన్న సందేశం అంతా ప్రవచించిన వాడు యెషయా. ఈ ల్యామ్ దట్ వాజ్ స్లెయిన్. ఒక కోరస్ అప్పుడప్పుడు వింటుంటాను నేను, వర్ది ఈజ్ ద ల్యామ్, వర్ది ఈజ్ ద ల్యామ్, జీసస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, వర్ది ఈజ్ యువర్ నేమ్. ఏం స్టోరీ అది బైబిల్. ప్రకటన గ్రంథంలో వధింపబడిన గొర్రెపిల్ల సీన్ ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను మహారాజుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అద్వితీయమైన, అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చూడాలంటే లుక్ ఎట్ ది ల్యాంబ్, సెంట్రాలిటీ ఆఫ్ హెవెన్, సెంట్రాలిటీ ఆఫ్ హెవెన్. ఆ హెవెన్ను డామినేట్ చేసింది ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. ఆ మెటఫార్, ఆ సింబాలిక్ లాంగ్వేజ్, అదే అన్వెయిలింగ్, అదే రెవెలింగ్. అపోకలిప్సిస్ అంటే అది. ఆయన చూస్తుంటే ఎంత గొప్ప రెవల్యూషన్ కనిపిస్తుందంటే, ప్రకటన గ్రంథంలో చూడండి మీరు ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఎంత అద్భుతమైన వివరణ. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ద హోల్ ఎపిసోడ్ ఆఫ్ మెస్సయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు 1, 2, 3, 4 వర్సెస్లో హోల్ ఎపిసోడ్ ఆఫ్ ద బైబిల్ అండ్ హోల్ ఎపిసోడ్ ఆఫ్ ద మెస్సయా. అందుకని ఈ బుక్ లిమిట్లెస్ లింగ్విస్టిక్ వాల్యూస్ కలిగిన బుక్. ఇందులో మరొక సంగతి నేను సూచించాలని ప్రేరేపింపబడినాను. అది గమనించండి. 1:3, 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. అల్టిమేట్ బియాటిట్యూడ్ అది, అబ్సల్యూట్ పర్ఫెక్ట్, ఇన్ఫైనైట్, యూనిక్ అండ్ అల్టిమేట్ ప్రాఫెసీస్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినాయి. ప్రాఫెసీస్ అంటే ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రవచనాలన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దిస్ ఈజ్ అ ఫైనల్ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. పోనీ ఎన్నో ప్రాఫెసీస్, అవన్నీ ఎందుకు? నిన్ను గురించిన ప్రాఫెసీ, నన్ను గురించిన ప్రాఫెసీ ప్రత్యక్షపరిచేది, ప్రకటించేది ప్రకటన గ్రంథం. ఒక ప్రశ్న నన్ను నేను వేసుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా నిన్ను గురించిన అవగాహన ప్రకటన గ్రంథం నీకు ఇచ్చిన అనుభవం ఉందా? డిడ్ ద రెవల్యూషన్స్ టాక్ టు యూ ఎనీ టైం? ఎప్పుడైనా నీ ప్రత్యక్షతను నీకు చూపించిందా? దైవ ప్రత్యక్షతతో, ఆ ప్రత్యక్షతలో మన సంగతి మనం గుర్తించాలి. అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన రాజును చూస్తున్నప్పుడు యెషయాకు తన స్టోరీ తెలిసింది. మనం ఏమంటే ఆయన స్టోరీని హై చేస్తుంటాం, మన స్టోరీని చెప్పం. కానీ యెషయా చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసించువాడను. సో ఏ పాపం చేయకపోయినా పెదవులతో అయితే నిన్న ఒక పాపం నీవు చేసింటావని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. థింక్ అబౌట్ ఇట్. And you are going to commit a sin through lips even today before you could go to sleep. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే దట్ ఈస్ ది రియాలిటీ, హ్యూమన్ టెండెన్సీ. వీటినన్నిటినీ లాక్ చేయగలిగిన వాడు, అన్లాక్ చేయగలిగిన వాడు మెస్సయా అన్న సంగతిని మనము జోహనైన్ థాట్లో గుర్తించి ధ్యానిస్తున్నాం. ఉదయకాలం మరికొన్ని సంగతులు జోహనైన్ థాట్లోనే మనం గుర్తిస్తాం. గమనించండి, యోహాను సువార్తలో ఐయామ్ సేయింగ్స్ ఉన్నాయి. థియలాజికల్ స్టూడెంట్స్కు తెలుసు, వారికి మాత్రమే తెలియవలసిన పని లేదు. బైబిల్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు ఐయామ్ సేయింగ్స్ ఉన్నాయని. అంతపూర్వం నేను ఈ డిసీజ్ను గుర్తు చేస్తున్నాను. AOVV1 నేను టైటిల్ చేసింది, ఎందుకంటే డిసీజ్ సీజన్ కాబట్టి ఇది. ఆ రోగాన్ని గురించే మాట్లాడుతూనే ఉంటాం మనం. ఎవరింటికి ఎవరు కలవని, ఎవరు కలవకపోని, ఏ అకేషన్లో కరోనా అనే పదం లేకుండా అసలు లేదు స్టోరీ. పెళ్ళిలో అదే, ఏ అకేషన్లో అయినా అదే. ఇద్దరు కలిసినా, ఫ్రెండ్స్ కలిసినా, వైఫ్, హస్బెండ్, ఫ్యామిలీలో అందరు మాట్లాడే స్టోరీ కరోనా స్టోరీ. అందుకని నేను అనుకుంటున్నాను AOVV1.
Adamic original venomous virus, one and only one. ఇట్లాంటి వైరసెస్ ఎన్నో వస్తాయి పోతాయి, కానీ ఇది పోదు. ఇది పోదని ప్రకటన గ్రంథంలో చదివినాం మనం 2వ అధ్యాయం 23వ వచనంలో, హృదయ అంతరింద్రియములను పరీక్షించువాడు నేను. హూ కెన్ నో ఇట్ బట్ ద మెస్సాయా కెన్ నో ఇట్. మెస్సాయా కెన్ నో ఇట్. ఆ మెస్సాయనే చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ కెన్ సర్చ్, హూ కెన్ టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్. ఆ మాటలు కూడా మనం గుర్తిస్తుంటాం. టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్ మెస్సాయా మాత్రమే చేయగలడు. నిన్ను పర్ఫెక్ట్ టెస్ట్ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇంకొక విషయం నేను గుర్తు చేస్తాను, ప్రతిసారి గుర్తు చేస్తుంటాను, నిన్ను నీవు పర్ఫెక్ట్గా టెస్ట్ చేయవు. నేను అసలే చేయను. ఆయన ఒక్కడే పర్ఫెక్ట్ టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్ చేసేది. కనుక ఈ ఉదయకాలం నా ఐఆమ్ సేయింగ్స్లో ఉన్నవి నేను గుర్తు చేసి మరికొన్ని సంగతులు మీతో ధ్యానించవలేనని ప్రేరేపింపబడినాను. క్యూర్ అండ్ కెథారిసిస్ ఈజ్ ద మెస్సాయా. ఐఆమ్ సేయింగ్స్ 6వ అధ్యాయం 47వ వచనంలో, జీవాహారం నేనే. ఎందుకు ఈ ఐఆమ్ సేయింగ్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే, ఈ ఐఆమ్ దట్ ఐఆమ్ అనే ఆ కాన్సెప్ట్ను ఎంఫసైజ్ చేసిన వాడు మోజెస్ ఎక్సోడస్లో అయితే, ఐజాయా అండ్ ది ప్రాఫిట్స్ ఐఆమ్ సేయింగ్స్ ఐఆమ్ అని సూచించిన వాడు. వాటిని లేఖనాలు కూడా నేను సూచించడం జరిగింది. దట్ ఐఆమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఐఆమ్ ఆఫ్ జీసస్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఐఆమ్ సేయింగ్స్ రిఫ్లెక్ట్ అయింది అని చెప్పడానికి నా దగ్గర ఒక బైబిల్ ఉంది. అది ఎవరి దగ్గర దొరకవచ్చు మీకు. న్యూ స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ 1138 పేజ్లో ఐఆమ్ సేయింగ్స్ దే రిఫ్లెక్ట్ ఐఆమ్ దట్ ఐఆమ్ అని షూర్గా సూచించబడింది. ఆ ఇంటర్ప్రిటింగ్ ప్రిన్సిపల్తో నేను ఐఆమ్ సేయింగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాట్ ఆన్ మై ఓన్. అఫ్ కోర్స్ కొంతవరకు నాకు దేవుడు అనుగ్రహించిన ఇంపెటస్ కూడా ఉంది, కానీ వెన్ ఐ వాజ్ సర్చింగ్ ది బిబ్లికల్ హెల్ప్స్, ఈ బైబిల్లో న్యూ స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ 1138 పేజ్లో ఐఆమ్ సేయింగ్స్ అన్నదానికి ఎక్సోడస్ 3:14 ఈజ్ ది ఆరిజిన్ అండ్ రెవల్యూషన్ ఈజ్ అల్టిమేట్ అన్న సంగతిని సూచిస్తున్నాడు. మధ్యలో ఐఆమ్ సేయింగ్స్ కూడా ఉన్నాయి. ఆ ఐఆమ్ సేయింగ్స్లో ప్రతి ఐఆమ్ సేయింగ్లో జీవము అనే పదం కనిపిస్తుంది. అందుకనే మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. ఆయన ఒక్కడే జీవించేవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవాహారం నేనే, 8:12లో జీవపు వెలుగు నేనే, గొర్రెలు పోవు ద్వారం, గొర్రెలకు సమృద్ధి జీవంనిచ్చేవాడు, గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు నిత్య జీవంనిచ్చేవాడు, అల్టిమేట్ పునరుత్థానమును జీవం నేనే. అది ఇండైరెక్ట్గా ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, జీవించువాడను, పునరుత్థానమును జీవమును నేనే. ద సెకండ్ పార్ట్ ఈజ్ ఫెంటాస్టిక్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. కనుక బైబిల్ స్టోరీ అంతా రివాల్వింగ్ రౌండ్ ద డెత్. మొదటి రాకడలో మరణపు ముళ్ళును విరిచివేయడానికి ఆయన రావడం జరిగింది. 2వ రాకడలో మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేయడానికి ఆయన రాబోతున్నాడు. అసలు ఆ పర్పస్, మెసానిక్ పర్పస్ ఇస్ ది డెత్. అది మానవుడు ఆది కాండంలో తనంతట తాను పర్చేస్ చేసుకున్నాడు. అది ఆ పర్చేస్కు యేసు ప్రభు చేసిన పర్చేజ్ ఆఫ్ హిస్ బ్లడ్, బ్లెస్సెడ్ అష్యూరెన్స్, పర్చేజ్ ఆఫ్ హిస్ బ్లడ్, రక్తం చేత సంపాదించుకున్నవాడు, రక్తం చేత కొన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. నెక్స్ట్ పదం చదువుతారా మీరు? చూడడం లేదా బైబిల్?
మహిమయు ప్రభావం యుగయుగములు కలుగును గాక. చిన్నగా అంటున్నారు ఆమెన్ అని. అమెన్. ఆయన పేరు ఆమెన్. ఆయన పేరు అది ఆమెన్ అనువాడు. ఆయన పేరు ఎప్పుడు ఉచ్చరించాలి అంటే ఎవ్రీ టైమ్ ఇన్ లైఫ్ ఆమెన్ 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 అంటూ ఉంటే ఆశీర్వదింపబడతాం. సో ఆ తర్వాత నిజమైన ద్రాక్షవల్లి నా యందు ఎవడు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి యూ హ్యావ్ నో లైఫ్. హీ దట్ హ్యాత్ ద సన్ హ్యాత్ లైఫ్, హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ హ్యాత్ నాట్ లైఫ్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ సూచించడం జరిగింది. సమరయ స్త్రీ, ఆమెతో యేసుప్రభు అంటున్నాడు, ఆ మెస్సాయను నేనే, ఐ యామ్ ద మెస్సాయ. ఇదిగో ఆది కాండంలో ఐ యామ్ అన్న లార్డ్ జెహోవా, ఎక్సోడస్లో ఐ యామ్ అన్న లార్డ్ జెహోవా, ఐజాలో ఐ యామ్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ అని చెప్పిన ఆ జెహోవా నేనే అంటున్నాడు యేసుప్రభు. నన్ను చూసిన వాడు తండ్రిని చూచిన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. He that hath seen me hath seen the Father. I and my Father are one. కనుకనే ఈ ఐఆమ్ సెయింగ్స్లో తర్వాత ఐఆమ్స్ ఇన్ ది జాన్స్ గాస్పుల్ అని పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో ఆమె స్టోరీ లవ్లీ స్టోరీ, సమరిటన్ ఉమెన్ స్టోరీ. పెద్ద థియలాజన్ ఆమె, గ్రేటెస్ట్ థియలాజన్ ఆఫ్ ఆల్ టైమ్స్. పేట్రియాక్స్ నుంచి ఆది కాండం నుండి 2వ రాకడ వరకు ఉన్న సందేశం అంతా జీసస్తో సెర్చ్ చేస్తుంది, ఆమె డిస్కస్ చేస్తుంది. ఆమెతో అన్నాడు ఐ యామ్ ద మెస్సాయ. క్రీస్తు అనబడిన మెస్సాయ వచ్చినప్పుడు అని ఆమె అంటుంది కదా, అట్లాంటి స్టేట్మెంట్ మన జీవితంలో ఉందా? ఎప్పుడైనా క్రీస్తు అనబడిన మెస్సాయ వచ్చినప్పుడు సమస్తం మాకు బయలుపరచునని చెప్పిన విశ్వాసి మన సంఘంలో మనం ఉన్నామా? ఎప్పుడైనా ఆయన వస్తాడని చెప్పుకుంటుంటాం చాలా, కానీ ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు బయలుపరచును అన్న ఆ హోప్ ఉందా మనకు? ఆ మెస్సానిక్ హోప్ బయలుపరచడానికే రాబోతున్నాడు ఆయన. ఈ ఉదయకాలంలో ఒక ఐ యామ్ ఫ్రమ్ జాన్స్ గాస్పుల్ సూచించి సందేశాన్ని ముగిస్తాను. 8వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. ఐ యామ్ ఫ్రమ్ అబవ్. ఆయన ఒక్కడే చెప్పగలడు అది. నేనే దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలరు. ఐ యామ్ ఫ్రమ్ హెవెన్. అందుకనే మనల్ని గురించి వ్యాఖ్యానిస్తూ మీరు ఈ లోక సంబంధులు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మనకందరికీ తెలుసు, లోకంతో స్నేహము దేవునితో వైరమును, లోకమును ప్రేమించువాడు దేవునికి శత్రువగును. ఇంకో సెంటెన్స్ చూపిస్తాను, మీకు ఓపిక ఉంటే చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ను గురించి ఇట్లాంటి సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసినామని. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఆసక్తి కలిగితే అండర్లైన్ చేసుకోండి. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, బిబ్లికల్ ప్రిన్సిపల్. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. ఒక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఇది. పౌలు ఒక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ నిశ్చయించుకుంటున్నాం. వీ హ్యావ్ డిసైడెడ్. మీరు నిశ్చయించుకున్నారా ఏమని? ఆయన చనిపోయి మృతి పొంది తిరిగి లేచింది ఎందుకంటే నీవు ఆయన కొరకు జీవించడానికి, నేను ఆయన కొరకే జీవించడానికి, ఇంకా నన్ ఎల్స్ అండ్ నథింగ్ ఎల్స్. చూడండి ఇక్కడ రాయబడిన మాట, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. అది ఇష్టమా మనకు? హవ్వ నుంచి అది ఇష్టమే లేదు, ఆదాము నుండి అది ఇష్టమే లేదు మనకు. అందుకని నేను ఆ వైరస్ను ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ ఇష్టం లేదు ఆయన కొరకు జీవించడానికి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే ఎంతో సాధించాల్సింది పెట్టుకొని
ఆయన కొరకు జీవించమంటారు ఏంది బైబిల్లో అని ఒక ప్రశ్న. ఆయన కొరకే జీవిస్తే నేను సాధించేది ఏముంది? కానీ యేసుప్రభు అంటున్నాడు, నువ్వు సాధించేది ఏదో నా కొరకు సాధించు అంటున్నాడు. నీ లైఫ్ సిచ్యువేషన్లో ప్రతి స్టైల్ ఆఫ్ లైఫ్ నా కొరకు నువ్వు సాధించు. ఐఎమ్ గివింగ్ దట్ అథారిటీ. నీకు ఒక గొప్ప అధికారం ఇస్తున్నాను నేను, నా కొరకు జీవించే అధికారం. ఈ పొలిటికల్ లీడర్స్ కొరకు జీవించేవారు ప్రొద్దున లేచినప్పటి నుంచి వారింటి దగ్గర రాత్రి పడుకునేంత వరకు ఆ ఇంటి దగ్గరనే ఉంటారు, వారు బ్రతికేదే వాళ్ళ కొరకని. కానీ ద క్రియేటర్, ద సావరిన్ రూలర్, సుప్రీం సోల్ ఆఫ్ ది యూనివర్స్ నా కొరకు జీవించు అంటున్న ఈ ఉదయకాలం ఈజ్ మేకింగ్ ఎ రిక్వెస్ట్. ఆయన మనతో అన్నాడు, మీరు ఇక మీదట మీ కొరకు జీవించొద్దండి, నా కొరకు జీవించండి. ఎందుకు సూచిస్తున్నా అంటే ఐఎమ్ ఫ్రమ్ అబవ్, ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. 28వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. యేసు ప్రభు చాలా స్పెసిఫిక్గా అంటున్నాడు, మీరు క్రాస్లో నన్ను పైకెత్తినప్పుడు, మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను. ఐ యామ్ దట్ ఐ యామ్ ఫ్రమ్ జెనిసిస్, ఐ యామ్ దట్ ఐ యామ్ ఫ్రమ్ ఎక్సోడస్, ఐ యామ్ దట్ ఐ యామ్ ఫ్రమ్ ఆల్ త్రూ ది బైబిల్, ఐ యామ్ దట్ ఐ యామ్ ఫ్రమ్ ఐజయా. నేనే ఆయనను. ఆల్ఫాయు ఒమేగయు నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే, ఆదియు అంతమును నేనే. హూ ఈజ్, హూ వాజ్ అండ్ హూ ఈజ్ టు కమ్. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఈజ్ ద మెస్సయా. పరిశుద్ధ లేఖనంలో ఉండిన సందేశం అంతా అదే. గమనించండి, 8వ అధ్యాయం యోహాను సువార్త. కాగా 24 వచనం, మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురు, ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపంలోనే ఉండి చనిపోదురు అని వారితో చెప్పాను. కాన్వర్స్లీ ఏంటంటే, నేనే ఆయనను అని మీరు విశ్వసించిన ఎడల మీరు పాపంలో చావరు, పరిశుద్ధతలో జీవిస్తారు. విశ్వసించకపోతే పాపంలో చచ్చిపోతారు, విశ్వసించితే పరిశుద్ధతలో జీవిస్తారు. దట్ ఈస్ ది గాస్పుల్ ఆఫ్ ద బైబిల్. యూ షల్ లివ్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో జీవిస్తారు. కారణం ఏంటంటే, యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 5:12లో, హీ దట్ హ్యాత్ ద సన్ హ్యాత్ లైఫ్, హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ హ్యాత్ నాట్ లైఫ్. 20 వర్స్లో కూడా వ్రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 20వ వచనం చదివి నేను సందేశాన్ని ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఆసక్తి కలిగిన వారు నాతో కలిసి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. అది మన ఐడెంటిటీ. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. గట్టిగా చదవండి ఈ సెంటెన్స్. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవంనై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఐ యామ్ దట్ ఐ యామ్ ది ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్. ప్రార్థన చేస్తాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. ఐ యామ్, అకార్డింగ్ టు ది గ్రామర్, లీస్ట్ సెంటెన్స్. అకార్డింగ్ టు బిబ్లికల్ గ్రామర్, లార్జెస్ట్ సెంటెన్స్. ఐ యామ్, ఆ దేవుడు బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి యేసుక్రీస్తులో ప్రత్యక్షంగా చూసే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఎవడును ఎన్నడూను దేవుని చూచి ఉండలేదు, కానీ
తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఐ యామ్ సెయింగ్స్, ఐ యామ్ ఇన్ జోహనల్ లిటరేచర్ మన జీవితంలో నెరవేరి ఉంటే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే ప్రభుని అడుగుదాం. ఓ మెస్సయా, మరణం యొక్కయు పాతాళం యొక్కయు పరలోకం యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడా, నీవు వేస్తే ఎవరు తీయలేరు, నీవు తీస్తే ఎవరు వేయలేరన్న వాగ్దానం స్వతంత్రించుకుంటున్నాం. మమ్మను లాక్డౌన్ అన్లాక్ చేసి నిత్య జీవం అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు అనుగ్రహించిన శ్రేష్టమైన సంఘం, పరిశుద్ధ దేవాలయం, విశ్వాసాలను బట్టి నీకు స్తోత్రం. కుమారులు కుమార్తెలు ఎంతో భక్తి శ్రద్ధలతో నీ లేఖనములను ధ్యానించుండగా అభిషేకించి ఆశీర్వదించుము. వాక్యంను ప్రతిష్ఠించి ఫలింపజేసి మహిమ పొందమని మెస్సాయ నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. కానుకలు సమర్పిద్దాం. నేని వాడనై ఉండకూడదని యేసు ప్రియ రక్షక. కీర్తన. కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు చెల్లించదలిచిన వారు ముందుకొచ్చి థ్యాంక్స్ ఆఫరింగ్ బాక్స్లో సమర్పించవచ్చు. నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక. నీవు చూపు ప్రేమనుగాంచి నన్ను చేర్చు నీదరేన్. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయట ప్రక్కకు నన్ను ప్రతిష్ట పరచు మీ నాదా. నీదు కృప వల్లనే నాదు నాత్మనిన్ను నిరీక్షించు. నీ చిత్తంబు నాదగు. నన్ను చేర్చు 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 రక్షక. నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక. గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధి
సర్వచిత్తము నీదనయా స్వరూపమిచ్చు కుమారి. చిత్తంబు నీదేనయ్యా స్వరూపమే సుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే సుకుమారివే. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే సుకుమారివే. శ్రీమతి పుష్ప రవికుమార్ గారు ప్రార్థిస్తారు కానుకల నిమిత్తం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దయగల ప్రభువా, నీ అపారమైన ప్రేమ కృపా కనికరం చేతన నాయన గడిచినటువంటి వారం మొదలుకొని మరి మా జీవితాల్లో ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. మరి నా నాయన చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను తండ్రి నీ కృపలతో ఆశీర్వదించి బలపరచుమని వేడుకొంచున్నాం. విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా తండ్రి ఆశీర్వదించండి ప్రభా. వాక్యానుసారంగా మేము నడవగలుగుటకు తండ్రి మాకు మనసు దయచేయమని వేడుకొంచున్నాం. మా సంఘాన్ని ఆశీర్వదించండి, బలపరచండి. సంఘములో ఉన్న ప్రతి విభాగాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులనైతేమి, యవన బిడ్డలనైతేమి, చంటి బిడ్డలనైతేమి అందరినీ ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా నాయన విడవబడిన కుటుంబాలకు మీ ఆదరణ, నెమ్మదిని, శాంతిని నిండుగా మెండుగా దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరికి లేని ఆధిక్యతలు మీరు మాకిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘ కాపర్లను, వారి కుటుంబాలను నీ కృపలో నాయన బలపరచుమని వేడుకొంచున్నాం. వారు చేసినటువంటి సేవ ఆశీర్వదించండి. సంపూర్ణ ఆయురారోగ్యాలతో వారిని నింపుమని వేడుకొంచున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ కృపల తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో ప్రభ తండ్రి అర్పింపబడిన కానుకలను ఆశీర్వదించండి ప్రభా. నీ సేవలో ఏ విధంగా వినియోగించుకోవాలనో ప్రభ తండ్రి ప్రతి నీ బిడ్డకు నేర్పించుమని మమ్మలను మేము తగ్గించుకొని నీ నామంని హెచ్చిస్తూ ఈ మనలు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పెట్ట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన అయిన వెంటనే ప్రభు సంస్కారపు ఆరాధన ఉంటుంది కనుక సిద్ధపడి వచ్చిన వారందరూ ప్రభు బల్లలో పాల్గొనవలేనని ఆహ్వానిస్తున్నాం. సిసి వైఫ్ అనౌన్స్మెంట్. చైర్పర్సన్ ఆర్ గోషన్ దినకర్, స్పీకర్ ఎన్టీ సనత్ జేసన్. November 8th Sunday evening at 5 p.m. Coles Baptist Church, Karnool. Live on FB page B wife and C's wife. Director Srimati M. Esther Rani, Assistant Director Sri P. Neeraj. సువార్త కమిటీ వారి ప్రకటన 8-11-20 ఈ దినం ఆదివారం ఉదయం 11 గంటలకు కటారుకొండ గ్రామంలో కరపత్రికల ద్వారా సంఘ ఆరాధనలో పాల్గొనట ద్వారా సువార్త సేవ జరిగించబడింది. అదేవిధంగా ఈ దినం సాయంత్రం 4 గంటలకు కొంకల తెలంగాణ గ్రామంలో సువార్త కూడిక పరిచర్య జరుగును. ఇట్లు ఆర్ రాజశేఖర్, ఎవాంజలికల్ చైర్మన్ అండ్ మెంబర్స్, పాస్టర్స్ అండ్ స్టాండింగ్ కమిటీ. కోల్స్ బాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్. క్రీస్తు నందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు శక్తిగల నామమున శుభములు. రేపు అనగా సోమవారం 9-11-20 సాయంకాలం 6:30 గంటలకు బెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో దైవ వర్తమానం అందించటకు ప్రొఫెసర్ ధనరాజు గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. కావున సోమవారం 6:30 గంటలకు జరుగు బెన్స్ ఫెలోషిప్ నందు సంఘస్థులందరూ ప్రార్థనాపూర్వకంగా పాల్గొని ఆత్మీయ మేలులు పొందవలేనని
ప్రార్థిస్తున్నాం. ఇట్లు కోల్స్ బ్యాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్ సిసి చర్చ్. స్త్రీల ప్రకటన. క్రీస్తునందు ప్రియమైన అమ్మలారా, 10, 11, 20, 20 తేదీ మంగళవారం సాయంకాలం 5:30 గంటలకు స్త్రీలకు కార్యార్థ కూటముండును. ఆ కూటమును ప్రెసిడెంట్ గారైన శ్రీమతి పి దేవమ్మ దైవాశీర్వాదం గారు వాక్య పరిచయతో నడిపించుదురు. కావున స్త్రీలందరూ తమ తమ నెల కానుకలతో సకాలంనకు హాజరు కావాలని మనవి చేస్తున్నాం. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. సువార్త కమిటీ పరిచర్య ప్రకటన. 12, 11, 20 గురువారం సాయంత్రం 4 గంటల నుండి సుల్తానాపురం గ్రామంలో గృహాలను దర్శించి సువార్త పరిచర్య జరిగించెదరు. ఇట్లు ఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్. క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ వి షాలెం రాజు గారు, పాస్టర్ ఎలోహిం చర్చ్, 25/11/2020, స్థలం వడ్డగిరి, కర్నూలు. క్రీస్తునందు ప్రేమన వార్లారా, సుమధురమైన సంగీతం, మంచి పాటలు, స్తుతి ఆరాధన ఉత్తేజపరిచే వాక్యముడును. కావున అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించేవారు శ్రీ ఏ మహేంద్ర, కిరణ్ కుమార్, పి దినకర్, ఏ చంద్రశేఖర్, ఏ సతీష్, ఏ హానోక్, ఏ ఆనంద్, ఏ మోజస్, ఏ లక్ష్మీనారాయణ, ఏ డేవిడ్ సుశీల్ కుమార్, శ్రీ జె రాజమోహన్. అందరం లేచి నిల్చుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో పరిశుద్ధ ఆరాధన ముగిద్దాం. ప్రభువులను సమయం. కర్తమమ్మును దీవించి క్షేమ విచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి, వాక్యమును గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి సంగమునకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి చేసి నీకు సమాధానం